హనుమంతుడికి ఒక కుమారుడు ఉన్నాడు అని మీకు తెలుసా? రావణాసురుడు రాముడు చేసే యుద్ధానికి భయపడి తన తమ్ముడైన మహిరావుడి సహాయం కోరతాడు. మహిరాముడు రామలక్ష్మణులను మోసం చేసి పాతాళలోకానికి తీసుకుని వెళ్లి ఒక గుహలో వారిని ఉంచి వారి దగ్గర వారికి కాపలాగా మకరధ్వజుడిని ఉంచుతాడు. వారి దగ్గరికి ఎవరిని రానివ్వకని చెప్పి ఆజ్ఞ చేస్తాడు. ఈ విషయం హనుమంతుడికి తెలిసి హనుమంతుడు పాతాళలోకానికి బయలుదేరతాడు. రామలక్ష్మణుడు దాచిన గుహలోకి వెళుతూ ఉండగా ఒక్కసారిగా మకరధ్వజుడు వచ్చి హనుమంతుడి ఛాతి మీద గుద్దుతాడు. ఆ దెబ్బకి హనుమంతుడు ఎగిరి దూరంగా పడిపోతాడు. ఆ దెబ్బతో హనుమంతుడి నోటి నుండి రక్తం కక్కుతూ, ఎవరు బాబు నువ్వు ఇంత శక్తివంతుడు అయి ఉండి ఈ మహిరావణుడికి ఎందుకు సహాయం చేస్తున్నావు అని అడగగా, నేను ఎవరా? నేను హనుమంతుడి కుమారుడిని, మకరధ్వజుడిని అని చెప్పగా హనుమంతుడు ఆశ్చర్యపోయి, నువ్వు చెప్పే హనుమంతుడు నేనే, అజన్మ బ్రహ్మచారిని, నేను ఎవ్వరిని తాకలేదు, ఇలా ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు అని కోపంగా అడగగా, అప్పుడు మకరధ్వజుడు ఏడుస్తూ నమస్కరించి ఇలా చెబుతాడు. మకర అనే ఒక గంధర్వ కన్య ఉండేది. ఒకరోజు భృగు మహర్షి మీద చేపలను విసిరింది. భృగు మహర్షికి ముందే కోపం చాలా ఎక్కువ. ఆయన కోపంతో నువ్వు ఇప్పటికి ఇప్పుడే ఒక మకర అనే మొసలిలాగా మారిపోయి భూమి మీద జన్మిస్తావు అని శపిస్తాడు. అలా ఆ గంధర్వ కన్య లంక సముద్రంలో మొసలిలాగా మారి జన్మించింది. మొసలిలాగా తిరుగుతూ ఉండేది. కొంతకాలం ముందు మీరు లంకను మొత్తం కాల్చేశారు కదా, అప్పుడు మీకు వేడి ఎక్కువైపోయి మీ తోకకు ఉన్న అగ్నిజ్వాలని చల్లార్చుకోవడానికి సముద్రం మీద చేరి సముద్రం మీద ఆగి మీ మంటను చల్లార్చుకుంటున్నారు. అప్పుడు మీ ఒంటి మీద ఉన్న ఒక చెమట బొట్టు జారిపోయి సముద్రంలో పడింది. మా అమ్మ ఏదో ఆహారం అనుకుని మింగేసింది. అంతే, వెంటనే మా అమ్మ గర్భవతి అయిపోయింది. ఆ తర్వాత మత్స్యకారులు మా అమ్మను వలలో పట్టుకున్నారు. వాళ్ళ కళ్ళ ముందే మా అమ్మ పట్టు నుండి నేను జన్మించాను తండ్రి. ఆ మత్స్యకారులు అందరూ భయపడిపోయి దగ్గరలో ఉన్న మహిరావణుడికి సైన్యానికి చెప్పగా వాళ్ళందరూ నన్ను మరియు మా అమ్మను పాతాళలోకానికి తీసుకుని వెళ్లారు తండ్రి. అప్పుడు మా అమ్మ మకర రూపం నుండి ఒక అందమైన గంధర్వ కన్యలా మారిపోయింది. కానీ ఆమెను గంధర్వరాజు పిలవడంతో ఏడుస్తూ నన్ను అక్కడికక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుండి మహిరావణుడు ప్రేమతో పెంచాడు. నారదముని హనుమంతుడు నీ తండ్రి అని చెప్పాడు. హనుమంతుడు కాలు పట్టుకోగానే హనుమంతుడికి జరిగినదంతా తనకు అర్థమైపోయింది. నన్ను క్షమించు అని ప్రేమతో తన కుమారుడైన మకరధ్వజుని సంతోషంగా హత్తుకున్నాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.